ఈ మధ్యకాలంలో ధూమపానము మద్యపానం రెండు చూస్తే కాలక్రమేణా గతంతో పోలిస్తే బీడీ సిగరెట్టు చుట్ట పొగాకు ఉత్పత్తులైన గుట్కా పాన్ పరాగు నస్యము జరదాకిళ్ళి కారాకిళ్ళి పొగాకు ఉత్పత్తుల వినియోగము క్రమేణా తగ్గుతూ వచ్చి రైతులు పొగాకు పంట వేయటం కూడా మానేసే పరిస్థితికి వచ్చింది. టొబాకో బోర్డు వాళ్ళు కూడా పొగాకు పంట వేయొద్దు, మేము కొనే పరిస్థితిలో లేము, వినియోగం లేదు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా పొగాకు వినియోగం బాగా పడిపోయింది అని చెప్పి, ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుంది, పొగాకు ఉత్పత్తుల వల్ల మీరు చచ్చిపోతారు అని వ్యాపార ప్రకటనలు, పెద్ద పెద్ద ప్రకటనలు వాటి మీద పొగాకు ఉత్పత్తులపై ముద్రించటం వల్ల దాని ప్రభావం బాగా కనిపించింది. ఈ రోజున పొగాకు ఉత్పత్తులు మానారు, కానీ మద్యపానం బాగా జోరుగా పెరిగిపోయింది. పొగాకు ఉత్పత్తులు ఎవరైనా మానలేని పరిస్థితిలో ఉంటే ఒక ట్యాబ్లెట్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు. ఇది సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఏ ఇంగ్లీష్ మెడికల్ షాపులైనా దొరుకుతుంది. దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఈ ట్యాబ్లెట్ వాడి లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులను విడనాటం జరిగింది. కొంతమంది మగవారు, భర్తలు భార్య పోరినా, పిల్లలు పోరు పెట్టినా వాళ్ళు మానడానికి ఇష్టపడరు, ఈ ట్యాబ్లెట్ వాడటానికి ఇష్టపడరు. అందుకని తెలివిగల భార్య కూతుళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బూప్రాన్ XL ట్యాబ్లెట్ని ఎవరైతే పొగాకు ఉత్పత్తులు వాడతారో వాళ్ళకి తెలవకుండా అన్నంలోనో కూరలోనో కలిపేసి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా 3 నెలల తర్వాత ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నాకు అసలు ఇవాళ పొగాకు ఉత్పత్తులను చూస్తేనే అసహ్యం వేస్తుంది, వాంతి వస్తుంది, ఎందుకు ఇట్లా అయిందని దానికి వాళ్ళు తెలవదు. ఇప్పుడు తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత మీకు తెలవకుండా షార్ట్గా మాటుగా మీరు తినే అన్నంలో కలిపి పెట్టేశామని చెప్పి చెప్తూ ఉంటారు. అది కూడా చేసినా తప్పేం లేదు. భర్త యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి భార్య పడే అవస్థలు, తంటాల్లో ఇదొకటి. ఇక మద్యపానము రోజు రోజుకి ప్రపంచ దేశాలు, భారతదేశము, తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతూ పోతూ ఉంది. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ లాంటివి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము తాటి చెట్ల నుంచి మత్తు లేని ఆహార పానీయం ఒకటి తాడి చెట్ల నుంచి, ఈత చెట్ల నుంచి తయారు చేస్తూ ఉంది. దాని పేరు నీరా. ఈ నీరాని హైదరాబాదులో నెక్లెస్ రోడ్లో అమ్ముతున్నారు. అది ఆరోగ్యకరమైన పానీయం, దాంతో వల్ల కిక్కు రాదు, శరీర అవయవాలు పాడు కావు. దీన్ని ఎవరైనా నీరాని పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ తాగొచ్చు. ఈ ముదనష్టపు హానికరమైన కూల్ డ్రింక్స్ తాగే బదులుగా ఈ నీరాని వాడటం మంచిది. తెలంగాణని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూడా నీరా తయారు చేసి ప్రభుత్వం తరపునే అక్కడ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ వాళ్ళు దీన్ని చేపట్టారు. ఇది గౌడ కులస్తులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అక్కడ ఖాళీగా ఉన్న భూములను తాడి చెట్లు, ఈత చెట్లు పెంచడానికి ఇస్తున్నారు.
గౌడ కులస్తులను శిక్షణిచ్చి ఏ విధంగా యంత్రాలు వినియోగించి తాటి చెట్టు ఈత చెట్టు ఎక్కాలి, శాస్త్రీయంగా నీరాన్ని సేకరించాలని శిక్షణ ఇచ్చి 1000 మందికి ఉపాధి కల్పించిన వారయ్యారు తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పుడు కొంతమంది ఆ విస్కీనో బ్రాందీనో నీళ్లు కలపరు, సోడా కలపరు, ఏమీ కలపకుండా అది ఎత్తి తాగేస్తుంటారు. దాన్ని నీట్ అని పలుకుతారు. ఆ నీట్ తాగటం వల్ల శరీర అవయవాలు ముఖ్యంగా కాలేయము, ప్యాంక్రియాస్, క్లోమగ్రంథి దెబ్బతినిపోతాయి. నీళ్లలోనూ సోడాలోను లేదు కూల్ డ్రింక్స్ కొంతమంది లిమ్కాలో కలుపుకుంటారు. ఆ విధంగా దాన్ని కలపడం వల్ల కొంత దాని ప్రభావం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే పాశ్చాత్య దేశాలు, అమెరికాలో మనం తాగినట్టు తాగరు. వాళ్ళు ప్రతిరోజు 1 పెగ్గో 2 పెగ్గులకో పరిమితం అవుతారు. భోజనానికి 1 అరగంట ముందు నీళ్ళల్లో కలుపుకొని ప్రారంభిస్తారు. భోజనం చేసే సమయంలో ఇక మంచినీళ్ళు తాగకుండా మద్యము కలిపిన నీళ్ళే మంచినీళ్ళుగా భోజనం పూర్తయిన తర్వాత దాన్ని పూర్తి చేస్తారు. అంటే 1 పెగ్గో 2 పెగ్గులో గంట సేపు తాగుతారు. ఇది మనం కాఫీ టీ ఎలా కొద్దిగా సిప్స్ చేస్తామో అలా తాగుతుంటారు. కొంతమంది ఈ మద్యాన్ని కిక్కు కోసం తాగుతుంటారు. ఆ కిక్కు కోసం తాగేవాళ్ళు తాగి పడిపోతారు. పడిపోయి ఏమి తినరు. మద్యము సేవించేవారు ఆహారము బాగా తీసుకుంటే ఈ మద్యం యొక్క ప్రభావం కాలేయం మీద, క్లోమగ్రంథి మీద తక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆహారము తీసుకుంటూ ఆఖరి ఐటెం కింద పెరుగు వేసుకుని అన్నం తింటే ఈ మద్యపానం వల్ల వచ్చే అనర్థాలను కొంతలో కొంత నియంత్రించవచ్చు. ఈ మద్యం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయంలో కొవ్వు చేరుతుంది. తర్వాత ఆ కొవ్వు చేరే ప్రక్రియని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. క్రమేణా కాలేయం గట్టిపడిపోతుంది. కాలేయం గట్టిపడిపోయి కాలేయం మీద బుడిపెలు ఏర్పడతాయి. ఆ బుడిపెలు ఏర్పడే అటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ వచ్చినప్పుడు ముఖం ఉబ్బుతుంది, పొట్టలో నీరు చేరుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, రొమ్ములు మగవాడికి స్త్రీకి ఉన్న రొమ్ము సైజులు రొమ్ములు వస్తాయి, రొమ్ములు పెరిగిపోతాయి, స్తనాలు పెరిగిపోతాయి. తర్వాత వృషణాలు, గోలీకాయలు కుచించుకుపోతాయి. అన్నవాహికలో రక్తనాళాలు పొంగుతాయి. కొన్ని సందర్భాల్లో అన్నవాహికలో ఉండే రక్తనాళాలు పొంగి రక్తపు వాంతులు అవ్వచ్చు. లేదు, రక్తము చిన్నపేగుల ద్వారా మలద్వారం కింద బయటకు వస్తే ఈ అన్నవాహికలో పగిలిన రక్తనాళాల నుంచి వచ్చిన రక్తం మలంలోకి వచ్చేసరికి నల్లగా రోడ్డు మీద తారు ఎలా ఉంటుందో జిగురుగా అలా తయారవుతుంది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కాలేయం దెబ్బతిన్నప్పుడు రక్తములో అమోనియా శాతము పెరిగి వాళ్ళు పిచ్చిగా మాట్లాడటం, క్రమేణా అపస్మారక స్థితిలో జారుకుని కోమాలో కూడా వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బుడిపెలు సిరోసిస్ వల్ల మగ హార్మోన్ల ఉత్పత్తి క్రమేణా తగ్గిపోయి మగతనం పూర్తిగా నశించిపోయి దాంపత్య జీవితానికి అర్హతను కోల్పోయి భార్యని చుకబెట్టే పరిస్థితే ఉండదు. తర్వాత పొట్ట లావైపోతుంది, బొడ్డు ముందుకు పొడుచుకొస్తుంది, ఉద్యోగం కూడా డ్యూటీ చేయలేని పరిస్థితికి దిగజారిపోతారు. ఎప్పుడైనా రక్తపోంతలు అవ్వచ్చు, ఎప్పుడైనా కోమాలోకి వెళ్ళచ్చు. అటువంటి దుర్భరమైన స్థితికి దారితీస్తుంది మద్యం యొక్క వినియోగం. ఈ కాలేయంతో పాటు క్లోమ గ్రంథి అని ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో ప్యాంక్రియాస్ గ్రంథి అంటారు. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి
ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి మనము షుగర్ రాకుండా ఇన్సులిన్ కాపాడుతుంది. ఈ మద్యం సేవించినప్పుడు దాని ప్రభావము క్లోమగ్రంథి మీద పడి క్లోమగ్రంథి కుళ్ళిపోవటం, క్లోమగ్రంథిలో చీము ఏర్పడటం, కాలేయం చెడిపోతే కొద్ది నొప్పి వస్తుంది, పొట్టలో కుడి పక్క పై భాగాన నొప్పి వస్తుంది, కొంత భరించగలిగిన నొప్పి. క్లోమగ్రంథిలో నొప్పి వచ్చిందంటే ఈ ఆల్కహాల్ మద్యం వల్ల నొప్పి, గావు కేకలు పెట్టడం, చచ్చిపోతాననే అరుపులు కేకలు. తర్వాత వాళ్ళు మంచం మీద వంగి పడుకుంటారు, అంటే మోకాళ్ళు మోచేతులు దండేస్తారు. అంటే అలా వంగి ఉంటే కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ క్లోమగ్రంథి కుళ్ళిపోయినట్టు ఎలా తెలుసుకోవాలంటే చీమబట్టినట్టు రక్తంలో సీరం అమైలేజ్ అనే పరీక్ష, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే పరీక్ష, సీరం లైపేజ్ అనే పరీక్ష చేస్తే క్లోమగ్రంథి దెబ్బతిన్నది అని అర్థమవుతుంది. కాలేయం చెడిపోయిందని తెలుసుకోవాలంటే దానికి ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే కాలేయం ఏ మేరకు దెబ్బతిన్నది అని తెలుస్తుంది. అలాగే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కాలేయంలో కొవ్వు చేరినా, కాలేయంలో సిర్రోసిస్ వ్యాధి వచ్చినా అది బయటపడుతుంది. అలాగే క్లోమగ్రంథి కుళ్ళిపోయినా, క్లోమగ్రంథిలో చీము నీరు చేరినా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే బయటపడుతుంది. క్లోమగ్రంథికి కొన్ని సందర్భాల్లో పేగులలో ఉండే గ్యాస్ అడ్డుపడటం వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో సరైన సమాచారం అందుబాటులోకి రాదు. అందువల్ల క్లోమగ్రంథి గురించి పూర్తిగా చక్కటి సమాచారం సేకరించాలంటే, క్లోమగ్రంథి యొక్క పరిస్థితిని అధ్యయనం చేయాలంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష కంటే కూడా సిటీ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ క్లోమగ్రంథి చీము పట్టడం వల్ల అది తీవ్రతరమై ఆ క్లోమగ్రంథి నుంచి విడుదలైన విష పదార్థాలు శరీరంలోకి పాకి బీపీ డౌన్ అయిపోయి అత్యవసర స్థితికి దారి తీసి మరణానికి కూడా దారి తీయవచ్చు. కాలేయంలోకి అది ప్రభావం నిదానంగా మనిషిని చంపుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది కొవ్వు చేరాలి, గట్టిపడాలి, సిరోసిస్ రావాలి, రక్తపు వాంతులు అవ్వాలి, కోమా రావాలి. ఇదంతా కొంతకాలం సంవత్సరాలు పట్టే ప్రక్రియ. ఈ క్లోమగ్రంథిలో చీమబట్టిందంటే అమాంతం. కొన్ని సందర్భాల్లో 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 మందులు వాడినా కూడా క్లోమగ్రంథికి కుళ్ళిపోయిన తర్వాత మద్యం వల్ల మనం చేసేది ఏమీ ఉండదు, ప్రాణం పోతుంది. ఒకవేళ కోలుకొని బయటపడిన క్లోమగ్రంథి పాడైపోయి అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. అంటే మద్యము సేవించే వారికి ఏదో ఒక రోజు షుగర్ వ్యాధి రావటం తథ్యం. ఇక క్లోమగ్రంథి నుంచి కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వటానికి కావలసిన క్లోమ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఈ క్లోమ రసాలు ఉత్పత్తి పూర్తిగా పతనమై మనం ఏదైనా తింటే, ముఖ్యంగా కొవ్వు పదార్థం, నూనె, నెయ్యి వస్తువులు తింటే జీర్ణం కాదు. తినగానే గుడగుడ శబ్దాలు వస్తాయి, తర్వాత విరోచనాలు అవుతాయి. టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా మలం అనేది టాయిలెట్లో నీళ్ళలో మునిగిపోవాలి. ఈ క్లోమగ్రంథి డ్యామేజ్ అయ్యి కొవ్వు పదార్థాల జీర్ణము జరగని కారణం వల్ల ఆ టాయిలెట్లో నీళ్లపైన నూనె పోసినట్టుగా మలం తేలియాడుతూ ఉంటుంది.
అక్కడ నూనె బిందువులు నూనె డ్రాప్స్ లాగా కూడా కనపడుతుంది. అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే ప్యాంక్రియాటిన్ అనే ఆ పదార్థం ఉత్పత్తి కారణం వల్ల నూనె నెయ్యి వస్తువులను జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. ఇదే కాకుండా ప్యాంక్రియాస్ వేరే కారణాల వల్ల కూడా పాడైపోయే అవకాశం ఉంది. మనం మద్యము సేవించకపోయినా కూడా క్లోమ గ్రంథిలో రాళ్ళు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ క్లోమ గ్రంథిలో రాళ్ళు ఏర్పడినప్పుడు క్లోమ గ్రంథి అంతా నాశనం అయిపోయి క్లోమ గ్రంథి పనిచేయదు. షుగర్ వ్యాధి చిన్న వయసులోనే వస్తుంది. తర్వాత ఈ నూనె నెయ్యి వస్తువులు జీర్ణం కావు. ఇదే కాకుండా పిత్తకోశము, చేదు తిత్తి, గాల్ బ్లాడర్, చేదు బుడ్డ అంటారు. మనం కోడిని కోసినప్పుడు కార్జము కాలేయం కింద చిన్న ఆకుపచ్చ చేదు అంటాం. ఆ చేదును తొలగించకపోతే కూరంతా చేదైపోతుంది. ఆ చేదు పేరే గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు వాటిని ఆపరేషన్ లేకుండా లాపరోస్కోపీ చికిత్స ద్వారా తొలగించుకోవాలి. ఈ రాళ్ల వల్ల కూడా క్లోమగ్రంథి డ్యామేజ్ అవుతుంది. క్లోమగ్రంథి డ్యామేజ్ అయ్యి షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి రావచ్చు. అక్కడ ఉత్పత్తి అవ్వాల్సిన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లు ఉత్పత్తి తగ్గటం వల్ల కొవ్వు, నూనె, నెయ్యి పదార్థాల జీర్ణశక్తి మందగిస్తుంది. అలాంటప్పుడు మనము కొవ్వు పదార్థాలను, నూనె, నెయ్యి వస్తువులను వాడకం తగ్గించాలి. అంటే నూనెలో ముంచిన వంటకాలు, టిఫిన్లు, పూరి, గారి, వడ, నూనెను పీల్చే వస్తువులు టిఫిన్లుగా వాడకూడదు. అట్లాగే కూరలు శాకాహారమైన, మాంసాహారమైన నూనెలో వేయించి వేపుడు కూరలు, ఏది కూడా వేపుడు కూరలు, ఫ్రై, రోస్ట్లు కాకుండా పులుసు కూరలు మాత్రమే వాడాలి. క్లోమ గ్రంథి పాడైపోయినప్పుడు షుగర్ వ్యాధి వస్తే దానికి ఆహార నియమాలతో పాటు ట్యాబ్లెట్లు, అవసరమైతే ఇన్సులిన్ వాడవలసి ఉంటుంది. ఈ క్లోమ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే ఎంజైములలో ప్రముఖమైనది ప్యాంక్రియాటిన్. ఆ ప్యాంక్రియాటిన్ అనేది కొంచెం ఖరీదైన మందు. ఇది ఎంజైమ్ యాక్ట్ ప్లస్ అని, దీంట్లో క్లోమ గ్రంథి ఉత్పత్తి చేయవలసిన కొవ్వు పదార్థాలను, నూనె, నెయ్యి పదార్థాలను జీర్ణించుకోగలిగే శక్తి కలిగి ఉన్నది ఈ ట్యాబ్లెట్. ఎంజైమ్ యాక్ట్ ప్లస్. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత రోజుకు 2 వేసుకోవాలి. తీవ్రతను బట్టి అవసరమైతే రోజుకు 3 కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వారు హెర్బల్ ఉత్పత్తులతో చేశారు. దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు. ఇది నూతనంగా మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది కనుక క్లోమ గ్రంథి మద్యపానము సేవించడం వల్ల పాడైన, క్లోమ గ్రంథిలో రాళ్ళు ఉండి పాడైన, లేదు పిత్తకోశంలో రాళ్ల ప్రభావం వల్ల క్లోమ గ్రంథి పాడైపోయినా, కొన్ని సందర్భాల్లో క్లోమ గ్రంథిలో గడ్డలు, క్యాన్సర్ ఉన్నప్పుడు పూర్తిగా క్లోమ గ్రంథిని తొలగించేస్తారు. అప్పుడు ఈ ఎంజైమ్ లోపం ఉంటుంది. క్లోమ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలు చేసిన వారు కూడా ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే నూనె, నెయ్యి వస్తువులు కొద్ది తిరగమాతలో వేసుకోవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నూనెలాగా మలం రాదు. పేగులు గుడగుడలు లేదా విరోచనాలు అవటం లాంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నూనె, నెయ్యి అరుగుదల లేనప్పుడు, ఈ ప్యాంక్రియాటిక్ గ్రంథి నుంచి ఎంజైమ్ లేనప్పుడు మలము చెడు వాసన,
భరించరాని వాసన. వాళ్ళు టాయిలెట్లోకి వెళ్ళి వచ్చినా ఒక గంట సేపు వాసన కొడుతుంది. అది కూడా పరిష్కారం అవుతుంది. ఈ ఎంజైమ్ యాక్ట్ అనేది అన్ని షాపులలో లభించదు. కనుక మీకు ఈ ట్యాబ్లెట్ కావాల్సిన వారికి ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నంబర్ని సంప్రదించండి. మీ ఇంటికే కొరియర్ ద్వారా పంపిస్తారు. దీనికయ్యే మొత్తం, దీనికి ఎంత అవుతుందో ఆ అమౌంట్ని ఫోన్పేలో ముందు పంపాలి. ఫోన్ నంబరు 9502897374 950289737 మరి మద్యము సేవించుతున్నారు, క్లోమగ్రంథి పాడైంది, అయినా అలవాటు మానటం లేదు. మరి పొగాకు ఉత్పత్తులు మానిపించడానికి బూప్రాన్ ఎక్సెల్ ట్యాబ్లెట్ ఎలా వచ్చిందో, మరి మద్యం మానిపించడానికి కూడా ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నాయా అని అడుగుతుంటారు. భర్త పెట్టే బాధలు చూడలేక, ఆ వ్యధలు చూడలేక అడుగుతుంటారు గృహిణులు. దీనికి కూడా ఉన్నాయి ట్యాబ్లెట్లు. అయితే వాళ్ళు ఇష్టపడి వేసుకోవాలి. ఇష్టపడి వేసుకోకపోతే మీరు చాటుమాటుగా ఏదో ఒక ఆహార పదార్థంలో కలిపి ఇచ్చేయాలి. ఇవి ఈ మద్యము సేవించే వాళ్లకు ఇంటిలో గృహిణి, భార్య, పిల్లల యొక్క నైతిక మద్దతు కావాలి. అతన్ని దూషించుకోవడం చేయకూడదు. సానుభూతి చూపించాలి. అతన్ని కౌన్సిలింగ్ చేయాలి. మంచి మాటలతో మంచి మార్గంలోకి, మన మార్గంలోకి తెచ్చుకోవాలి. అసహించుకోకూడదు, ప్రేమించాలి. వీళ్ళకి ట్యాబ్లెట్లు ఏమి ఉపయోగపడతాయంటే, వీళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. ఈ మద్యము సేవించే వారికి విటమిన్ల లోపం చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా B1, B6, B12 విటమిన్ల లోపం ఉంటుంది. అందువల్ల వాళ్ళు న్యూరోబయాన్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల అరిచేతులు, అరికాళ్ళు మంటలు, నరాల బలహీనత అవన్నీ కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ట్యాబ్లెట్లు మద్యాన్ని మానిపించడానికి ఉపయోగించే ట్యాబ్లెట్లు టోపిరాల్, TOPIROL. ఇది 25 మిల్లీగ్రాములు, 50 మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రాము డోసులో దొరుకుతుంది. రోజుకి ప్రారంభంలో 25, తదుపరి 50, తర్వాత 100, ఉదయం 1, రాత్రి 1. ఇది కూడా 2-3 నెలలు వాడవలసి ఉంటుంది. ఉన్న పళంగా మందు మానేస్తే వాళ్ళు భరించలేరు. అందుకని క్రమేణా తగ్గించుకురావాలి. ఫుల్ బాటిల్ తాగేవాళ్ళు హాఫ్ బాటిల్ నుంచి 2 పెగ్గులు, 2 పెగ్గు నుంచి 1 పెగ్గు అన్నట్టు వారం క్రమేణా తగ్గించుకురావటం వల్ల ఎటువంటి అనర్థాలకు దారితీయదు. ఈ ఉన్న పళంగా మద్యం మానేయటం వల్ల విత్డ్రాయల్ సిమ్టమ్స్ అని వస్తాయి. అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఫిట్స్ కూడా వస్తాయి. చాలా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో చేర్చవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. కనుక క్రమేణా తగ్గించుకురావటం మంచిది. ఈ టోపిరాల్తో పాటు మరొక ట్యాబ్లెట్ లిబ్రియం 10 మిల్లీగ్రామ్, ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, రోజుకు 6 ట్యాబ్లెట్లు. ఇది వాడితే ఈ విత్డ్రాయల్ సిమ్టమ్స్, మద్యము ఏ విధంగా వాళ్ళ శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, ఎటువంటి కిక్కునిస్తుందో, ఈ లిబ్రియం ట్యాబ్లెట్లు కూడా ఆ విధమైన కిక్కునిచ్చి ఎటువంటి ఫిట్స్ లాంటివి, విత్డ్రాయల్ సిమ్టమ్స్ లేకుండా చేస్తుంది. ఇవి మానసిక వైద్య నిపుణులు కూడా ఇవే వాడుతుంటారు. ఈ కాలేయం పాడైపోతే కాలేయం గురించి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫిజిషియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. క్లోమ గ్రంథి పాడైపోయినా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు దానికి కావలసిన చికిత్సలు చేయగలుగుతారు. నరాల బలహీనత ఉంటుంది, దానికి మెదడు నరాల డాక్టర్ న్యూరాలజిస్ట్ని సంప్రదించవలసి ఉంటుంది.
తాగి అన్నం తినక పౌష్టికాహార లోపం ఉంటుంది. కండపుష్టి కండ నశించిపోతుంది. విటమిన్ల లోపము, ఖనిజ లవణాల లోపం కొట్టొచ్చినట్టు ఉంటుంది. కనుక ఈ మద్యము ఆ వ్యక్తినే కాకుండా కుటుంబము సర్వనాశనం అయ్యేలా చేస్తుంది. మనము విధి నిర్వహణ డ్యూటీకి వెళ్లకుండా అన్ఫిట్లా చేస్తుంది. తర్వాత మద్యం సేవించిన వాడిని ప్రైవేటు, గవర్నమెంట్ నుంచి కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ విధంగా కుటుంబ యజమాని ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. అందువల్ల సామాజిక రుగ్మత, ఒక పెగ్గు 2 పెగ్గులతో పరిమితం చేస్తే పర్వాలేదు, కానీ రోజు ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్ అన్నం తినకుండా ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం కాఫీ, టీ బదులుగా మద్యం, ఉదయం టిఫిన్ బదులుగా మద్యం, మధ్యాహ్న భోజనం బదులుగా మద్యం, మళ్ళీ రాత్రి, రోజంతా 24 గంటలు మద్యం మత్తులో మునిగి తేలుతున్నవారు వాళ్ళు ఆరోగ్యవంతులు కావటం కష్టం. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు ఆ అలవాటు ప్రారంభించొద్దు. తొలి దశలోనే మనపై మనం స్వీయ నియంత్రణ ఉంచుకోవాలి. మొదట్లో ఎవరో ఉచితంగా మందిస్తారు, వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత మనకివ్వరు. మనము కొనుక్కొని తాగటం ప్రారంభించి చివరికి అప్పుల పాలై పెళ్ళాం పుస్తిని కూడా తాకట్టు పెట్టి మద్యం సేవించే మహానుభావులు ఉన్నారంటే చూడండి సమాజం. కనుక పొగాకు ఉత్పత్తులు, ధూమపానం, మద్యపానం, ఈ 2 వ్యసనాలు మన సమాజ వికాసానికి, ఏదైతే ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యాలకు విఘాతము కలుగుతుంది. కనుక భార్య బాధ్యత ఉన్నది. భర్తను దారికి తెచ్చుకోవాలి. భర్తను ప్రేమిస్తూ ఆదరిస్తూ ఆయన్ని మన దారికి తెచ్చుకోవాల్సిన నైపుణ్యాలు, నేర్పు, ఓర్పు, సహనము గృహిణిలో ఉంటే తప్పకుండా అతనికి మానాలని ఉంటుంది, కానీ మానలేడు. మద్యానికి బానిస, పొగాకు ఉత్పత్తులకు బానిస. ఆ బానిసత్వం నుంచి బయటపడటానికి మందులు వినియోగించడం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.